హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ హూ ఆర్ యూ అని 2013లో వచ్చిన కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 9. నేను ఫస్ట్ 8 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దాన్ని ముందు చూసి ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు స్టోరీ అర్థమవుతుంది. అలానే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 9 స్టార్టింగ్లో షీవాన్ని ఇంట్లో చూస్తాం. ఆమె గున్వు కిస్ చేసిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. గున్వు కూడా అతని ఇంట్లో దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే షీవాన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ గున్వు ఉండడు. సంచాన్ని అడిగితే ఏదో పని మీద బయటికి వెళ్ళాడు అని చెప్తాడు. తర్వాత ఆమె వాళ్ళని అక్కడ బాస్కెట్స్లో ఉన్న ఐటమ్స్ అన్నిటినీ సపరేట్గా ఆర్గనైజ్ చేసి స్టోరేజ్లో పెట్టమని చెప్పి బయటికి వెళ్ళబోతుంటే గున్వు అక్కడికి వస్తాడు. శివాన్ని చూసి గున్వు కంగారుగా అక్కడ ఉన్న బాస్కెట్ని తీసుకుని స్టోరేజ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. శివాన్ కూడా స్టోరేజ్ రూమ్లోకి వెళ్ళి ఎందుకు నన్ను చూసి పారిపోతున్నావు అని అడుగుతుంది. అతను నేనేం పారిపోవట్లేదు, బిజీగా ఉన్నాను అంతే అని ఆమె వైపు కూడా చూడకుండా మాట్లాడుతూ ఉంటాడనమాట. శివాన్ అతన్ని వర్క్ మీద ధ్యాస పెట్టు, ఇలాంటి విషయాల గురించి కాదు అని బయటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్కి ఒక పర్సన్ వస్తాడు. అతను నా ఫోన్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చానని చెప్తాడు. అక్కడ ఉన్న బాస్కెట్లో ఉన్నది తన ఫోనే అని చెప్తూ ఉంటాడనమాట. కానీ సంచాన్ అతన్ని ఐడి చూపించమని అడుగుతాడు. అతను నా ఐడి తీసుకురాలేదు అని చెప్పి అంటే దాంతో సంచాన్ ఐడి తీసుకుని వచ్చాకే ఈ ఐటెం రిటర్న్ ఇస్తాము అని అతన్ని పంపించేస్తాడు. అతను అక్కడ బయటికి వెళ్ళి బయటే ఉన్న వాష్రూమ్లోకి వెళ్తాడు. తర్వాత మూన్సిక్ గున్వుని కలవడం చూస్తాం. అతను నువ్వు నైట్ షివాన్ని తీసుకుని రెస్టారెంట్కి రమ్మని చెప్తాడనమాట మూన్సిక్. ఇక్కడ ఆఫీస్లో జూనియర్ ఆఫీసర్ ఉన్నాడు కదా, అతను సంచాన్తో ఇంకొక బాస్కెట్ ఉంది, ఇది కూడా స్టోరేజ్ రూమ్లో పెట్టేస్తే అయిపోతుంది పని అంటాడు. ఆ బాస్కెట్లోనే ఫోన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. కానీ సంచాన్ నేను చాలా టైర్డ్గా ఉన్నాను, రేపు మార్నింగ్ రాగానే దాన్ని ఆర్గనైజ్ చేద్దామని అంటాడు. దాంతో వాళ్ళు ఆ బాస్కెట్ని అక్కడే ఆఫీస్లో వదిలేసి వెళ్ళిపోతారు. నైట్ అందరూ వెళ్ళిపోయాక వాష్రూమ్లో దాక్కుని ఉన్న అతను బయటికి వచ్చి ఆఫీస్లోంచి ఆ ఫోన్స్ తీసుకుని వెళ్ళిపోతాడు. రెస్టారెంట్లో మూన్సేక్ గున్వుతో నిన్ను క్రైమ్ స్క్వాడ్కి మూవ్ చేస్తున్నారు, వెళ్ళడానికి రెడీగా ఉండు అని అంటాడు. గున్వు అది విని కొంచెం సాడ్గా ఫీల్ అవుతాడు. కానీ మూన్సిక్తో మాత్రం హ్యాపీగా ఉన్నానని చెప్తాడు. మూన్సిక్ అతనికి పని ఉందని షీవాన్ రాకముందే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాసేపు అయ్యాక షీవాన్ వస్తుంది. ఆమెతో కూడా గున్వు సేమ్ న్యూస్ చెప్తాడు. షీవాన్ కూడా ఆ న్యూస్ విని కొంచెం సాడ్ ఫీల్ అవుతుంది. కానీ మళ్ళీ స్మైల్ చేస్తూ ఫైనల్లీ నీ డ్రీమ్ టీమ్కి వెళ్తున్నావు అని అంటుందన్నమాట. తర్వాత వాళ్ళు కొంతసేపు డ్రింక్ చేసి రిటర్న్ వెళ్తున్నప్పుడు గున్వు షీవాన్తో నేను లేకుండా మీరు ఒక్కలే ఎలా ఉండగలరు అని అంటాడు. ఆమె అతనితో నేను బాగానే ఉంటాను, నువ్వు వరీ అవ్వకు అని చెప్తుంది. అంతలో షీవాన్కి రెయిన్ పడుతున్నట్టు సౌండ్ వస్తుంది. కానీ అక్కడ ఏమీ రెయిన్ పడదన్నమాట. సడన్గా ఆమె హ్యాండ్ మీద బ్లడ్ డ్రాప్స్ పడతాయి. ఆమె అది చూసి రోడ్డు వైపుకి చూస్తే అక్కడ కూడా వర్షంలాగా బ్లడ్ డ్రాప్స్ పడుతూ ఉంటాయి. సో ఆ డ్రాప్స్ వాటిని ఫాలో అవుతూ వెళ్తే ఒక సందులోకి వెళ్తుంది. అక్కడ ఒక డెడ్ బాడీ ఉంటుంది. వెంటనే గున్వు పోలీసులకి ఫోన్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో అక్కడికి ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళందరూ వచ్చేస్తారు. నెక్స్ట్ సీన్లో షీవాన్కి కాల్ వస్తుంది, ఆఫీస్లో రాబరీ అయింది అని. దాంతో ఆమె వెంటనే గున్వుని తీసుకుని అక్కడికి వెళ్తుంది. అక్కడ సంచాన్ ఆమెతో ఆఫీస్కి వెళ్ళాక ఆమెతో నిన్న బాస్కెట్లో ఉన్న సెల్ ఫోన్స్ అన్నీ దొంగిలించబడ్డాయని చెప్తాడనమాట. దాంతో షీవాన్ సంచాన్ని నిన్న ఆర్గనైజ్ చేసి స్టోర్ రూమ్లో ఎందుకు పెట్టలేదు అని కోపంగా తిడుతుంది. గున్వు ఆమెను కూల్ చేసి సీసీటీవీ ఫుటేజ్ గురించి అడుగుతాడు. తర్వాత వాళ్ళందరూ ఆ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటే అందులో వాళ్ళకి నిన్న సెల్ ఫోన్ కోసం వచ్చిన అతనే ఈ ఫోన్స్ అన్నీ స్టీల్ చేశాడు అని తెలుస్తుంది. ఇంకోవైపు హీబెన్ తన ఆఫీస్లో సంచాన్ ఆమెకి కాల్ చేయలేదని ఫీల్ అవుతూ ఉంటుంది. అంతలో అక్కడికి యుంగ్జూన్ స్పిరిట్ వచ్చి కొంచెం పని ఉంది, పోలీస్ స్టేషన్కి వెళ్దామని అడుగుతాడు. దాంతో ఆమె వెంటనే ఒప్పుకుంటుంది.
గున్వు అండ్ షీవాన్ ఆ థీఫ్ పిక్ని చూపిస్తూ సర్చ్ చేస్తూ ఉంటారు. హీబిన్ లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్కి వచ్చి సంగ్చాన్ని కలిసి షీవాన్ గురించి అడుగుతుంది. అతను రాబరీ జరిగిందని, ఆ థీఫ్ని వెతకడానికి షీవాన్ అండ్ గున్వు కూడా వెళ్ళారు అని చెప్తాడు. అక్కడే ఉన్న హ్యుంగ్జూ స్పిరిట్ హీబిన్తో సంగ్చాన్కి చెప్పమని, చైనా టౌన్లో ఒక పర్సన్కి ఆ థీఫ్ గురించి తెలుస్తుంది అని అతనికి ఒక సీక్రెట్ కోడ్ చెప్తాడనమాట. దాంతో హీబిన్ అదే మాట సంగ్చాన్కి చెప్తుంది. అతను కూడా గున్విక్కి కాల్ చేసి చైనా టౌన్లో ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఆ సీక్రెట్ కోడ్ చెప్పమని చెప్తాడు. అక్కడ గున్వు అండ్ షీవాన్ ఆ రెస్టారెంట్కి వెళ్ళి వెయిటర్తో ఆ సీక్రెట్ కోడ్ చెప్తూ ఉంటారు. ఆ వెయిటర్కేమో ఏమీ అర్థం కాదు. కానీ పక్కనే నుంచుని ఉన్న షెఫ్ ఆ సీక్రెట్ కోడ్ విని వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు వాళ్ళు ఆ థీఫ్ పిక్ చూపించి అతని గురించి అడుగుతారు. ఆ ఫోటో చూసి షెఫ్ అతని పేరు యున్గల్ అని, అతను కొన్ని డేస్ ముందు వరకు తన రెస్టారెంట్లో పనిచేసేవాడని చెప్తాడు. అలానే అతని ఫ్రెండ్తో కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, సో వాళ్ళ సొంత ఊరు వెళ్ళిపోతున్నాడు అని చెప్తాడనమాట. ఆ పిక్ వాళ్ళ ఫ్రెండ్తో ఉన్న పిక్ చూపిస్తాడు. అందులో ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, రాత్రి చనిపోయిన పర్సనే అని షీవాన్ అండ్ గున్వుకి అర్థమవుతుంది. వాళ్ళకి షెఫ్ యున్గుల్ అడ్రస్ ఇస్తాడు. నెక్స్ట్ సీన్లో గున్వు అండ్ షీవాన్ ఆ అడ్రస్కి వెళ్ళి అక్కడ యున్గుల్ని పట్టుకుంటారు. అతనితో ఆ ఫోన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అడిగితే అతను అందులో స్మగ్లింగ్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఉన్నాయని, అలానే వాళ్ళకి హెల్ప్ చేసిన ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయని చెప్తాడనమాట. అలాగా ప్లస్ వాళ్ళతో 6 years బ్యాక్ అతని పార్ట్నర్ అంటే ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఒక ట్రేడ్ చేయడం కోసం చుంగ్దోహో అనే షిప్ మీదకి వెళ్ళాడు అని చెప్తాడు. అతను మాట్లాడుతుంది 6 years బ్యాక్ హ్యుంగ్జూ వెళ్ళాడు కదా ఒక ఆపరేషన్ మీద షిప్ మీదకి, ఆ ఇన్సిడెంట్ గురించి అన్నమాట. ఇంకోవైపు మూన్షేక్ ఫోన్లో ఎవరితోనో ఆ ఫోన్ని ఎలా అయినా పోలీసుల చేతుల్లో పడకుండా చూడమని చెప్తాడనమాట. ఇక్కడ గున్వు యున్గుల్ని వదిలేసి ఆ ఫోన్ తీసుకుని షీవాన్తో బయటికి వస్తాడు. అంతలో అక్కడికి రౌడీలందరూ వచ్చేస్తారు, ఆ స్మగ్లింగ్ బ్యాచ్ రౌడీస్. గున్వు వాళ్ళని ఫైట్ చేయడానికి ట్రై చేస్తూ షీవాన్తో పారిపోమని బ్యాకప్ రిక్వెస్ట్ చేయమని అంటాడు. తర్వాత అతను కూడా వాళ్ళని వదిలించుకుని షీవాన్ని కలుస్తాడు. కానీ మళ్ళీ అక్కడికి ఆ స్మగ్లింగ్ గ్యాంగ్ రౌడీలందరూ వచ్చి వాళ్ళని రౌండప్ చేస్తారు. అక్కడ గున్వు అండ్ షీవాన్ ఫైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ రౌడీలు ఎక్కువ నెంబర్లో ఉండటం వల్ల వాళ్ళు ఫైట్ చేయలేకపోతూ ఉంటారు. అంతలో అక్కడికి బ్యాకప్ పోలీసులంతా రావడంతో ఆ రౌడీలందరూ పారిపోతారు. మూన్షిక్ కూడా అక్కడికి వచ్చి కొంతమంది మినియన్స్ని పట్టుకున్నాము, చాలామంది రౌడీలు పారిపోయారు అని చెప్తాడనమాట. నెక్స్ట్ డే ఆఫీస్లో గున్వు సంగ్చాన్తో నీకు ఆ చైనా టౌన్ రెస్టారెంట్ గురించి ఎలా తెలుసు అని అడుగుతాడు. దాంతో సంగ్చాన్ ఆ రెస్టారెంట్ షెఫ్ హీబిన్కి రెగ్యులర్ క్లయింట్ అని చెప్తాడు. ఇంకోవైపు షీవాన్ వాళ్ళ సీనియర్ ఆఫీసర్ను ఒక అతన్ని కలిసి హ్యుంగ్జూన్ గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అతను ఆమెకి హ్యుంగ్జూన్ ఒక రికార్డ్ ప్లేయర్ షాప్కి ఎక్కువగా వెళ్ళేవాడు అని చెప్తాడనమాట. దాంతో ఆమె ఆ రికార్డ్ షాప్కి నెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఆ షాప్ ఓనర్ ఆమెను చూసి చాలా టైం తర్వాత కలుస్తున్నావు అని అంటుందన్నమాట. షీవాన్ అక్కడ హ్యాంగ్ చేసి ఉన్న పిక్స్లో ఒక పిక్ చూస్తుంది. అందులో షీవాన్ అండ్ హ్యుంగ్జూ హగ్ చేసుకొని ఉంటారు. అది చూశాక షీవాన్కి హ్యుంగ్జూన్కి సంబంధించిన విషయాలన్నీ గుర్తు వచ్చేస్తాయి. పక్కనే హ్యుంగ్జూన్ స్పిరిట్ కూడా ఉంటుంది. దాంతో షీవాన్ ఏడుస్తూ అతని దగ్గరికి వెళ్ళి నిన్ను మర్చిపోయాను, సారీ అని చెప్తుందన్నమాట. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 9 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.